హోమియోపతిక్ సైన్స్ అనేటువంటిది, మనం వైద్య విధానం అనేటువంటిది కేవలం ఒక ఔషధ ప్రయోగం అనేటువంటిదే కాకుండా మన యొక్క మానవుల యొక్క జీవన విధానం అనేటువంటి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వైద్యంగా మనకి ఇచ్చారు. ఆ దృక్పథాన్నే మన మాస్టర్ గారు ప్రధానంగా అందించారు. అదే డాక్టర్ హ్యాన్మన్ గారు, అలాగే హెరింగ్, కెంట్ మొదలైనటువంటి హ్యాన్మన్ గారి అనుయాయులైనటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని అవలంబించి లోకానికి అందించినటువంటి శాస్త్రం. అందుకని ఈ కేవలం మనకి బయటికి కనబడేటువంటి భౌతికమైనటువంటి వ్యాధులు మాత్రమే కాకుండా వాటికి మూలమైనటువంటిది దాగి ఉన్నటువంటి అసలైనటువంటి వ్యాధుల్ని వాటిని మనం గుర్తించి వాటి నుంచి మనం నివారణ పొందడానికి అవకాశం ఎప్పుడు కూడా ప్రకృతి ఇస్తుంది. దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనేటువంటిది, అది మన మాస్టర్ గారు ఆయన ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి ప్రసంగాల ద్వారా మనకి ఇచ్చారు. మానవజాతి యొక్క అదృష్టం వల్ల అవన్నీ కూడా రికార్డ్ అయి ఉండడం, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినడానికి మనకు అవకాశం ఉండడం. By the luck of all the humanity, all what Master has given, the wisdom, including all sciences and the wisdom of the healing science, were preserved by being recorded and being preserved more and more carefully, which can be preserved for the forthcoming generations. Because this is not only something just to dispense the medicines for the so-called diseases, apparent diseases, but this is given as a comprehensive science to identify all the hidden causes of all the diseases, all the sufferings on different levels of consciousness, and to identify them and to apply the required method to get out of that afflictions. So every one of us, we have an opportunity to listen to the voice of the Master through his lectures. And try to apply them in our own life, everyone, to get rid of these afflictions in this present birth only, so that it may not be carried forward to other next birth. That is the aim of our repeated study of this science as given by our Master. This is the most important thing. Apart from our effort to help others, but we have to also heal ourselves to get out of this so many afflictions which are conditioning our life.
దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇంకోళ్ళకి వైద్యం చేసి తగ్గించడం అనేటువంటిది లక్ష్యమే, కానీ దానికి అలా చేయగలగడానికి ముందు మనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆరోగ్యం అనేటువంటి దాన్ని చెదరగొట్టేటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా మనం పోగొట్టుకోవాలి అనేటువంటిది మాస్టర్ గారు ఇచ్చారు. అందుకని అమూల్యమైనటువంటిది మాస్టర్ గారు ఇచ్చింది. మనం మామూలుగా ఊరికనే మాస్టర్ గారు ఒక 2 నెలల పాటు చాలా చోట్ల 2 నెలలు శిక్షణ తరగతులు పెట్టేవారు, హోమియో శిక్షణ తరగతులు. ఆ శిక్షణ తరగతులలో మాస్టర్ గారు హోమియోపతిక్ శాస్త్రం అంటే ఏ వ్యాధులకి ఏ హోమియోపతి మందు వేయాలి అనేటువంటిది మాత్రమే కాదు, అది దుర్లభమైనటువంటి విషయాలను ఇచ్చారు. ఏంటంటే మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యుడి చేత వైద్యం చేయించుకుని మనం వ్యాధి నివారణ పొందడం అనేటువంటిదే కాకుండా ఏ రకంగా మనం జీవించినట్లయితే మనం మన ఈ శరీరం యొక్క ఆయుష్ ఉన్న లోపల ఈ అనేకమైనటువంటి ఆధులు అనేటువంటి వ్యాధుల కంటే పై ఉన్నటువంటి అవన్నిటినీ వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నం. అంటే ప్రతిసారి జన్మ వచ్చినప్పుడు అదొక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చింది. కాకపోతే దీన్ని ఆ ప్రయోజనాన్ని తెలుసుకోలేకపోవడం వల్లే ఎన్నిసార్లు మనకి జన్మ ఇచ్చినా అన్నిసార్లు మనం పెద్దగా ఆ ప్రయోజనం ఉపయోగించుకోలేకపోతున్నాం. మన జీవితంలో అనేకమైనటువంటి అచీవ్మెంట్స్ వాటికే చూస్తూ ఉంటాం, కానీ అస్సలు ముఖ్యమైనటువంటిది ఏదైతే మనని బంధిస్తుందో అది ప్రతి జన్మలోనూ కూడా మళ్ళీ మళ్ళీ అదే దాంట్లో వలయంలోకి లాగుతుందో దాని నుంచి మనం బయటపడాలి. ఆ బయటపడినప్పుడు మనం నిజంగా మన శాంతి అనేటువంటి స్థితిని పొందగలిగితే అప్పుడు మన ద్వారా మిగిలినటువంటి వాళ్ళకి ఆ ప్రకాశం, ఆ వెలుగు అనేటువంటిది వ్యాపించి మన వలన కాదు మన ద్వారా, అంటే అందుకు మనం ఒక సాధనంగా మనం ఉపయోగింపబడితే అది హయ్యెస్ట్ అచీవ్మెంట్. మిగతా అచీవ్మెంట్స్ ఉరికినే మనం వాటి గురించి జీవితం అంతా ప్రయత్నం చేసేస్తూ ఉంటాం. అది పెద్ద కాదని చెప్పి మనకి చివరికి ఎప్పుడో తెలుస్తుంది, కానీ అప్పుడు టూ లేట్. అందువల్ల మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఏంటంటే కేవలం ఒక వైద్య శాస్త్రం మాత్రమే నేర్చుకుని వ్యాధుల గురించి కొంతలో అవగాహన చేసుకుని వాటిని ఎలాగా నివారణ చేయడం అనేటువంటి ఒక్క విషయం మాత్రమే కాదు మాస్టర్ గారు ఇచ్చింది. అందుకని మాస్టర్ గారు ఇచ్చినటువంటిది చాలా డీప్గా మనం నిత్యం స్టడీ చేస్తే కానీ అర్థం కాదు. అది మన జీవితంలో ప్రధానమైన భాగం అవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే నేను చేస్తున్న ప్రయత్నం అదే. అందుకని
పూర్తిగా రోగరహితమైనటువంటిది, అంటే ఆరోగ్యం, పూర్తిగా ఆరోగ్యం అనేటువంటిది స్థితి ఊహించగలమా, ఉండగలమా, ఉండే అవకాశం ఉందా? అలా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి డైమెన్షన్స్ని మాస్టర్ గారు మనకి ఇచ్చారు. అంటే ఏదైతే మనకి ఋషులు వాళ్ళందరూ కూడా సైంటిఫిక్గా మనకి మానవ జాతికి ఇచ్చారో దాన్ని మాస్టర్ గారు మళ్ళీ, అంటే గురువులందరూ, పరమ గురువులైనటువంటి వాళ్ళందరూ చేసే పని అది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అవతరించి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మళ్ళీ వీటన్నిటినీ మానవ జాతికి గుర్తు చేసి వాడిని వినియోగించుకునేటువంటి అవకాశాన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. అది మనం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనం కేవలం ఒక శాస్త్రాన్ని మాత్రం ఉరికనే మనం దాన్ని పూర్తిగా అనలిటికల్గా స్టడీ చేసేసి అందులో బాగా ఎంత గ్రిప్ సంపాదించాం అనేటువంటిది, అదే దాన్ని గ్రిప్ సంపాదించగానే మనకి గ్రిప్ రాదు, అది వచ్చింది. అసలు రావాల్సింది ఉందో మాస్టర్ గారు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది వచ్చిందా లేదా అనేటువంటిది మనకి మనమే ప్రమాణంగా తెలుస్తుంది. మనకు ఇంకోళ్ళు ప్రమాణంగా చేయాల్సిన అవసరం లేదు. అందుకంటే మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా, మనకి ప్రతి క్షణము కూడా మనం ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నామా లేదా మనకే తెలుస్తుంది. అలా ఉండగలిగితే మనకి ఆయన ఇచ్చినటువంటి దీన్ని మనం మన లైఫ్లో ఉపయోగించగలుగుతున్నాం అనేటువంటిది అర్థమవుతుంది. అలా ఎంతవరకు ఉండగలుగుతున్నామో మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఈ మెజర్స్ అన్నీ మనకే తెలుస్తాయి. సో వీ క్యాన్ అసెస్ అవర్ సెల్స్ ఓన్లీ. వన్ నీడ్ నాట్ అసెస్ అదర్స్ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్. Because when we make an effort to assess others, then we are lost again. We have to use this only to help to a certain extent the other people in the form of healing. That is also needed. So in all these aspects, Master has given this such an ancient most wisdom which is eternal and applicable for all the times. That is the only way, only means by which the whole of humanity can get out of all afflictions and can live in real happiness on this planet of Earth. In the words of Master, we have to learn to live happily and let others also live happily. That is the only ultimate thing. So for that purpose, Master has given this science in such a study of this science in such a manner. అందువల్ల మనం మెడికల్ బాగా చదువుకున్నామా, లేకపోతే ఫిలాసఫీ బాగా చదువుకున్నామా, అంటే బాగా చెప్పగలిగాము, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ మన జీవితంలో మనం ఈ జీవితం ఉన్నప్పుడు, ఎందుకంటే ఇదంతా మన ఈ జీవితం ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే, శరీరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఏముండదు, వాయిడ్ ప్రోగ్రెస్ చేయడానికి ఏముండదు. అందుకని ఈ శరీరాన్ని సాధనంగా ఇచ్చారు. అందుకు ఇచ్చినటువంటి సాధనాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేటువంటి దానికోసం ఈ మొత్తం అంతా. హౌ బెస్ట్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్, మోస్ట్ వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్ గివెన్ బై ది ఫోర్సెస్ ఆఫ్ నేచర్, బై ది లార్డ్ ఆఫ్ ది క్రియేషన్.
So that is what Master has given to us. It is very amazing that in a very short time Master has given, in a very, very short time, in a very few years, Master has given such an extensive awareness, extensive application of these sciences in a comprehensive manner. For us to study it and apply it, it takes many centuries and many births for us. So that is why we have to keep constantly our focus towards this, so that we may not miss this opportunity. It is for this purpose, whenever it is possible, we are trying to gather together to make a group effort into that direction. That is what Master has given us. అందుకని మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీ అనేటువంటిది, మాస్టర్ గారు కంటిన్యూస్గా, మాస్టర్ అంటే పరమ గురువు, మాస్టర్ గురువు గారు అంటే ఒక రూపం, అది అన్ని రూపాలు కూడా వారు కంటిన్యూస్గా వారు ఉంటారు. మనం ఎంతగా ఇందులో ఉంటే అంతగా మనకి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అది ఇందులో మన రహస్యం. అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ ఫోకస్లోకి మనం వచ్చి మనం పూర్తిగా దానికి సరెండర్ చేసి ఆ ప్రయత్నంలో మనం ఎంతగా ఉంటామో అంతగా మాస్టర్ యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. అది మనకు కావాల్సినటువంటిది. అది తెలియాలంటే ముందు మనం కంప్లీట్ సరెండర్ అయిపోవాలి. అది నిత్య జీవితంలో రోజు సాధన అనేటువంటిది ఇంటెన్స్గా ఉండాలి. అంటే సాధన అంటే కళ్ళు మూసి కూర్చోవడం కాదు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎలా ఉంటున్నామో అక్కడ ఉంటుంది రహస్యం అంతా. మన ఇంట్లో దగ్గర నుంచి బయట సొసైటీలో దాకా మనం ఎలా ఉంటున్నాం అనేటువంటి చోటని దీని అప్లికేషన్ అంతా ఉంటుంది. అంతేగాని మన ఏదో డిస్పెన్సరీకి వెళ్ళి కాసేపు చూసేసి మందులు ఇచ్చేసి వచ్చేస్తే అయిపోదు. అదొక ఫేజ్. దాన్ని ఉపయోగించుకుని మనం దాన్ని ఇటు నుంచి ఇటు అనమాట. అద్దంలో చూసి మన మొహాన్ని అలంకారం చేసుకున్నట్టుగా మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళతో డీల్ చేసేటువంటి దాని ద్వారా మనం ఎలా గ్రో అవుతున్నాం అనేటువంటిది చూసుకోవాలి. లేకపోతే ఎన్నేళ్ళైనా మనకు ఏ ముందు ప్రోగ్రెస్ ఉండదు. లేకపోతే మనము మన ఆలోచనలు, మన ఆవేశాలు ఇవే వెళ్తూ ఉంటాయి. దాని నుంచి మనం రెక్టిఫై అయ్యి ఈ శరీరం లేసే లోపల ఇవన్నీ రెక్టిఫై చేసుకుని మ్యాక్సిమం రెడీ అయి ఉంటే నెక్స్ట్ శరీరం వచ్చేప్పటికి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకు ఛాన్స్ ఇది. ఇది ఈ ప్లాన్ ఒక్క లైఫ్ సంబంధించిన ప్లాన్ కాదు, మెనీ లైఫ్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.